అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. సాటర్డే నా వంట అయితే మొదలయ్యిందండి. ఇవాళ అయితే నేను చుక్కకూర టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ చుక్కకూర అయితే పప్పులో వేద్దాం అనేది తీసుకున్నామండి. నిన్నైతే మెంతికూర పప్పు వండాము, మళ్ళీ ఇవాళ కూడా పప్పు అంటే ఇంట్లో వాళ్ళు తినరని చుక్కకూర టమాటా ఇగురైతే వేస్తున్నానండి. దీనికోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసానండి కొంచెం. ఇందులో కొంచెం జీలకర్ర తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసుకుంటానండి. కరివేపాకు అయితే ఇంట్లో అయిపోయింది, లేదు. వీకెండ్కి అయితే వచ్చేసాం కదా, ఇంట్లో కూరగాయలు అయితే నిండుకున్నాయి. ఇంకైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి. అయితే వేగాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. ఇవైతే వేగాలి. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి, తొందరగా మగ్గుతాయని. ఈ కూరకు మనకి ఎంతో టైం పట్టదండి. ఆకైతే ఊరికే మగ్గిపోయిద్ది, ఎంతో టైం పట్టదు అసలు. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిద్ది వంట మనకి. ఉల్లిపాయ అయితే వేగుతున్నాయండి. ఇందులో అయితే ఒక 2 టమాటాలు సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు టమాటా వేసుకోండి. మేము పులుపు తినాం, మామూలుగా తింటాం అనుకునే వాళ్ళు టమాటా స్కిప్ చేసేయండి. ఎందుకంటే మనకు చుక్కకూర చాలా పుల్లగా ఉండిద్దండి ఆకు. టమాటా వేయడం వల్ల ఇంకొంచెం పులుపు ఎక్కువైద్ది. పులుపు తినలేను అనుకున్న వాళ్ళు టమాటాని స్కిప్ చేసేయండి. ఇదైతే మగ్గాలండి, టమాటాలు మెత్తగా మగ్గిపోవాలి. మీరు చుక్కకూరతో ఏమేమి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. ఇవైతే మగ్గినాయండి. ఇందులో అయితే చుక్కకూర అయితే వేసేసుకుంటాను. ఇంకా ఆకుకూరలు ఎప్పుడైనా సరే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. దాని మీద మందులు అవి చల్లుతారు కదా, 1-2 సార్లు అయితే కడుక్కోవాలండి ఆకుకూరలు. ఆకుకూరలనే కాదు, ఏ కూరగాయలైనా బాగా కడుక్కోవాలండి. చుక్కకూర అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే ఒకసారి కలిపేసుకుంటానండి. వంటలు మొదలు పెట్టారండి అందరూ. ఏం వండుతున్నారు, ఏం స్పెషల్స్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా? మా పిల్లలు అయితే మార్నింగ్ వెళ్ళిపోయారండి. రేపు మళ్ళీ హాలిడే వచ్చేసింది. ఈ వీక్లో అయితే హాలిడేస్ ఎక్కువైపోయినాయి. ఇదైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఊరినే మగ్గిపోయిద్దండి. ఒకసారి తీసి చూపిస్తాను మీకైతే. చూసారా, మగ్గిపోయింది బాగా. అసలు ఎంతో టైం పట్టదండి ఆకుకూర మగ్గడానికి. ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇదైతే బాగా కలిపేసుకుంటున్నానండి ఒకసారి. ఇందులో అయితే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుంటాను. ఇదైతే మనకి గోంగూర పచ్చడి మోడల్లో అయితే వచ్చిద్దండి. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. పసుపు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానికి నేను కూడా ట్రై చేస్తానండి. ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం అయితే వేగాలండి బాగా. ఏ కూరకైనా కారం వేగితేనే టేస్ట్ వచ్చిద్దండి, లేకపోతే పచ్చివాసన వచ్చిద్ది. గొడ్డు కారం వాసనలాగా వచ్చిద్దండి కూర. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుంటానండి. కొత్తిమీర అయితే జల్లేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తాను. దీనివల్ల కూరలో ఆయిల్ అంతా పైకి తేలిద్దండి. కూర బాగా వేగిద్ది, బాగుండిద్ది టేస్ట్గా. వల్లీస్ కిచెన్లో వీడియోస్ అయితే అందరూ చాలా బాగా చూస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి.
అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి వల్లీస్ కిచెన్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరినీ. ఇదైతే కలిపేసుకున్నానండి. మూత అయితే పెట్టేసుకుంటున్నా. సిమ్లో అయితే పెట్టుకుంటున్నానండి, మాడిపోయింది లేకపోతే. ఇదైతే ఆయిల్ అంతా పైకి తేలిందండి. కూర అయితే అయిపోయింది. ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి. వాళ్ళు ఒక్క పూటకే కదండి సరిపోయిద్ది కూర. శనివారం కంది సాయంత్రం టిఫిన్స్ అయితే చేస్తాము. పొద్దున్న ఆల్రెడీ అట్టుపిండి ఇడ్లీ పిండి అయితే గ్రైండర్కి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఈ కర్రీ అయితే ఒక గిన్నెలో తీసేసుకున్నానండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే చుక్కకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అన్నం అయితే ఉడుకుతుందండి. ఒకసారి మీరు ఇందులో మీకు రైస్ వాటర్ తీసి చూపించాను కదండి, అది ఒకరికి అర్థం కాలేదంట. మెసేజ్ అయితే పెట్టారు వాళ్ళు, ఆ వాటర్ని ఏం చేయాలండి అని. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇలా రైస్ వాటర్ని అయితే ఒక గ్లాసులోకి వడగట్టేసుకుంటున్నాను. ఇది తాగడం వల్ల మన ఇంట్లో వేడి అలాంటివి ఉంటే మొత్తం తగ్గిపోయిద్దండి వేడంతా. మజ్జిగ అవి తాగని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పచ్చు వేడి తగ్గడానికి. అన్నం అదైతే కొంచెం చల్లారాలండి. ఈలోపు అన్నం అయితే గంజి వాటర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని తాగడమేనండి. పెరుగు ఉప్పుగా తాగని వాళ్ళు కొంచెం ఇందులో పెరుగు వేసుకోకుండా పంచదార అయితే వేసుకొని తాగండి, అది కూడా టేస్ట్ బాగుండిద్ది. దానివల్ల కూడా వేడి బాగా తగ్గిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఎక్కువ మజ్జిగ యూజ్ చేయనండి, ఇలాంటివే తాగుతాను అప్పుడప్పుడు. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి తాగడం వల్ల మన ఒంట్లో వేడి అనేది ఏమైనా ఉంటే పోయిద్దండి. ఇంతేనండి, నా వంట అయితే అయిపోయింది. రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయిందండి. పిల్లల క్యారేజ్ అయితే కట్టి పంపించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఈ డ్రింక్ అయితే తాగేస్తున్నానండి. గోరువెచ్చగా తాగితే బాగుండిద్ది. అవసరం అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.